కనీసం వాస్తవాలుగా మాట్లాడాలి కదా. ఉదాహరణకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇట్లాంటి విషయాలను మనం మార్చలేం కదా. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఒకసారి నాగార్జున అని, ఇంకోసారి వెంకటేశ్వర అని, మరొకసారి సెంట్రల్ యూనివర్సిటీ అని, జేఎన్యు అని మార్చి మార్చి చెప్పలేను కదా. మరి వాస్తవాలు నిజాలుగా మాట్లాడకపోతే విలువలు విశ్వసనీయత అనేవి నాయకునికి ఉన్నాయని జనం ఎలా నమ్ముతారు? అలాంటిది వారు రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి అనేకమైనటువంటి ప్రస్తావనలు గాని మాటలు గాని ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయాయి. నాకు ఇష్టం చదువు అండి. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేశాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 7th గ్రేడ్ లో నేను ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేశాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అది డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. సో వారు చదివిన చదువుల గురించి వివాదంగా మాట్లాడటం అనేది ఒకవైపు అయితే, 2 లక్షల పుస్తకాలు చదివాయని చెప్పేసి మరొక వైపు చెప్తూ ఉన్నారు. రాజకీయానికి చదువు అర్హత కాదు కాబట్టి ఏం అర్హత ఉందని ఎవరు అడగకపోయినా వారు చెప్పాలనుకున్నారు. మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచన లేకుండా ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలకి అధికారంలోకి వచ్చాక పోల్చి చూస్తే భిన్న స్వరం, భిన్న వాదన. రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు కొత్తలో నేను ప్రజా పోరాటంకి వెళ్లాలనుకున్నాను, కానీ రాజకీయాల్లోకి వచ్చాను. చెగువేరా నాకు ఆదర్శం, భగత్ సింగ్ నాకు ఆదర్శం అని మొదలు పెట్టారు. అది నిజమని నమ్మి ముఖ్యంగా యువత, కాలేజీకి వెళ్లేటువంటి విద్యార్థులు వీరందరూ కూడా ఎమోషనల్ గా ఉడుకు రక్తంతో వారి వెంట సాగడం మనం చూసాం. ఆ తర్వాత మహాత్మా పూలే నాకు ఆదర్శమని, కమ్యూనిజం అని, సోషలిజం అని అంటే పేదవారు నిజమనుకుని నమ్మి ముందుకొచ్చారు. అంబేద్కర్ తో కలిసి పనిచేశామని, లండన్ వెళ్లి వారు నివసించినటువంటి ఇంటికి వెళ్లి ఫోటోలు తీసుకుని చూపించి అంబేద్కరిజం అని, సోషల్ జస్టిస్ అని మాయావతి గారితో పాదాభివందనం చేసి వారి యొక్క అలయన్స్ లోకి వెళ్ళినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా నిజమనుకుని నమ్మి వారికి ఓట్లు వేయటం జరిగింది. మరొక వైపు నేను సెక్యులర్, నేను యూనివర్సల్, నాకు కులం లేదు, మతం లేదు, కులం గాని మతం గాని ప్రస్తావన తెస్తే అరికాల నుంచి నడినెత్తుకు ఎక్కిపోతుందని చెప్పి మాట్లాడి అది నిజమనుకుని నమ్మి కులం లేదని, మతం లేదని మైనారిటీలు ఓట్లు వేయటం జరిగింది. కులం, మతం, ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనానండి, కానీ నాకు కులం గాని, మతం గాని, ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. నేను బాప్తిజం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటే క్రైస్తవులు ఓట్లు వేయటం జరిగింది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు తల్లి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమని. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను బాప్టైజ్ చేశాడు. మరి కులం లేదని చెప్పి చివరకు కాపులైనా ముందుకు రావాలి, మీరు నన్ను గెలిపించాలి అని అత్యధికంగా కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో పోటీ చేసి ఈ రోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి రావడం జరిగింది. నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మరి ఇలా అన్ని వర్గాల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ రోజు మాట్లాడినటువంటి షెగువేరా గాని, కమ్యూనిజం గాని, సోషలిజం గాని, సోషల్ జస్టిస్ గాని, సెక్యులరిజం గాని, యూనివర్సలిజం గాని ఇవన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ కూడా వాల్యూష్ అయిపోయాయి, ఆవిరైపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే హిందుత్వ వచ్చింది, సనాతన ధర్మం వచ్చింది. అదృష్టవశాత్తు మన తెలుగు ప్రజలు మత మూఢత్వం కలిగిన వాళ్ళు కానీ, మతతత్వం వైపు వెళ్లేవాడు కానీ కాదు. కాబట్టి మీరిచ్చినటువంటి పిలుపుకి, మీరు అరిచినటువంటి అరుపులకి స్పందించి జనం రోడ్ల మీదకి రాలేదు. మైనారిటీ ఓట్లు వేయించుకుని, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ఓట్లు వేయించుకుని ఇది క్రిస్టియన్స్ కు జరిగితే ఊరుకుంటారా, ముస్లింస్ కు జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించడం, ఒక సెక్యులర్ అని చెప్పి ఈరోజు మతతత్వ వాదనలు, హిందుత్వాన్ని భుజాన వేసుకుని ముందుకు వెళుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి పీస్ లవింగ్ స్టేట్ కాబట్టి మతతత్వ విధానానికి, మతోన్మాదానికి స్పందించకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి. మరి ఇదా మీరు చేసేది, ఇదా మీరు చెప్పేది? మరి మీరు చెప్పిన సెక్యులరిజం ఏమైంది?
మీరు మాట్లాడిన కులం లేదు మతం లేదన్న యూనివర్సలిజం ఏమైంది? మీరు మాట్లాడిన సోషలిజం ఏమైంది? కమ్యూనిజం ఏమైంది? ఇంత చిన్న వయసు కలిగినటువంటి పార్టీ ఈ రోజు పుష్కర సంవత్సరాలుగా అడుగు పెడుతున్నటువంటి సమయంలో మీకు ఒక సిద్ధాంతం అనేది ఉందా? మీరిచ్చిన సిద్ధాంతం ఏమిటి? మొట్టమొదట కమ్యూనిజం అని, లెఫ్టిస్టులమని, అక్కడ నుంచి సెక్యులర్ అని, సెంట్రిస్టులమని, ఈ రోజు హిందుత్వ అని ఒక రైటిస్ట్ పార్టీగా మారిపోయింది అని అంటే, ఇంత చిన్న వయసులో ఇన్ని యూటర్న్స్ తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ మలుపు నుంచి ఆ మలుపుకి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం కాదు, ఆత్మావలోకనం చేసుకుని మనం ఈ జనానికి ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక అకౌంటబిలిటీ, ఒక పారదర్శకత, ఒక బాధ్యత అనేది లేకుండా రాజకీయ పార్టీలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గమనించాలి. మరి ముఖ్యంగా ఉడుకు రక్తంతో ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు, భవిష్యత్తుని కాలనాశనం చేసుకోవద్దు అని ఒకవైపు ప్రజలకు, మరొక వైపు యువతకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది. ఆలోచించండి, గమనించండి. ఎవరు మనల్ని నిజాయితీగా మాట్లాడి నడిపిస్తున్నారు, ఎవరు మోసపు హామీలతో మనల్ని వంచనకు గురి చేస్తున్నారు అనేది ఆలోచించమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను, మరీ ముఖ్యంగా యువతను కోరుతూ ఉంది. ఎందుకనంటే మన భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మెజారిటీ హిందువులుగా జీవించేవారు. మతాన్ని విశ్వసిస్తారు, గౌరవిస్తారు, కానీ మతోన్మాదాన్ని ప్రోత్సహించరు. ఎక్కడైనా ప్రపంచంలో మైనారిటీలుగా ఉన్నవాళ్ళు రక్షణ కోరుకుంటారు. కానీ మీరు ఒక్కసారిగా కమ్యూనలిజం, యూనివర్సలిజం, సెక్యులరిజం నుండి హిందుత్వ అని రైటిస్ట్గా మారిపోయేసరికి భయపడుతున్నారు. మైనారిటీలు భయపడుతున్నారు, క్రిస్టియన్లు భయపడుతున్నారు. ఏమిటి ఇతనే మాట్లాడుతున్నాడా ఈ మాటలు, ఇతనేనా ఈ విధంగా మాట్లాడేదని ఆశ్చర్యానికి, షాక్కి గురవుతున్నారు. మెజారిటీలు మీరు రోడ్ల మీదకి రండి, కన్సాలిడేట్ అవ్వండి, రక్షణ పొందండి అని ఎక్కడ కూడా ప్రపంచంలో చెప్పింది మనం చూడలేదు. ఎవరైనా రక్షణ ఇస్తే మైనారిటీలకు ఇస్తారు. తక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే వారి తరపున నిలబడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, మీరు రారా, మీకు పట్టలేదా, మీకు లేదా అని మెజారిటీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మరి ఆడపిల్లల గురించి మాట్లాడారు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు. తల తీసే చట్టాన్ని తెస్తాను, ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడే విధంగా మేము చట్టాలు తెస్తాం, పాలన చేస్తామని చెప్పారు. 30,000 మంది మిస్ అయిపోయారు, వాలంటీర్లు వాళ్ళని మార్చేశారని చెప్పారు. మరి నిజంగా 30,000 మంది మిస్ అయితే ఆ వాలంటీర్ల మీద ఎందుకు చర్య తీసుకోలేదు? 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గాని, ట్రాప్ చేయడం గాని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఆ గ్రామ సచివాలయాలు, పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలోనే ఉంది. మరి మిస్ అయినటువంటి వారిని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నారు? వారి మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోతున్నారు? ఈ విధంగా ఎన్నికల ముందు మాట్లాడారు. వాలంటీర్స్ కి 10,000 రూపాయలు చేస్తాం, 5,000 రూపాయల నుంచి హానరోరియం అని చెప్పారు. వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. గ్రామ సచివాలయాలు, వాలంటీర్స్ మీ శాఖలో పనిచేస్తున్న క్రమంలో ఎందుకు వారికి 10,000 రూపాయలు ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారిని నయవంచనకు గురి చేశారు? నెపోటిజం గాని, ఫేవరెటిజం గాని నాకు లేదు, కుటుంబ పాలన నేను వ్యతిరేకం అని చెప్పి నా పార్టీని, నా కుటుంబంలో ఉన్నటువంటి వారితో నాయకులుగా పెట్టి నిర్మాణం చేయొచ్చు, కానీ నేను మీ నుంచి నాయకుల్ని కోరుకుంటున్నాను, యువతకు నాయకత్వం ఇస్తానని చెప్పారు. కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు, అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరు. కానీ అధికారం వచ్చాక ఏం చేశారు? మీ అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు కులం లేదని చెప్పి 3 మంత్రి పదవులు వస్తే ఏం చేశారు? 2 మంత్రి పదవులు కాపు కమ్యూనిటీకి ఇచ్చారు. మరి ఇది నెపోటిజం కాదా? ఇది ఫేవరెటిజం కాదా? రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, అంతఃకరణ శుద్ధితో
ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణం చేసి పూర్తిగా విరుద్ధంగా రాగద్వేషాలతో, ఫేవరెటిజంతో, నెపోటిజంతో ఒక కాస్ట్ ని ప్రోత్సహించే విధంగా ఈ పార్టీ అంటే కాపులకే పరిమితం, ఏ అవకాశం వచ్చినా మా కుటుంబానికో కాపులకో ఇస్తాము అనేటువంటి విధంగా పని చేయటం నయవంచన కాదా? మీరు ఎన్నికల ముందు గత 11 సంవత్సరాలుగా పార్టీని నిర్మించినటువంటి క్రమంలో మాట్లాడేటువంటి మాటలేమిటి, చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి?